కాకినాడ అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో గల పెన్షనర్స్ భవనంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జేఏసీ మహిళా విభాగం చైర్మన్ వి శేషగిరి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అతిథులుగా అసిస్టెంట్ ట్రెజరీ అధికారి డిఏ రాజమ్మ, సబ్ ట్రెజరీ అధికారి ఎం రమాసుందరి, రిటైర్డ్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సావిత్రిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజమ్మ మాట్లాడుతూ మహిళా దినోత్సవం ప్రాముఖ్యతను వివరిస్తూ మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, మహిళలు ఈ ఒక్కరోజే కాదని ప్రతిరోజు మహిళలు చైతన్యవంతంగా ఉండాలని అన్నారు. సావిత్రి మాట్లాడుతూ మహిళలందరూ స్వయం సమృద్ధి సాధించాలని, ఆర్థికంగా బలపడాలని, సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు నిర్వహించిన ఆటల పోటీలు, పాటల పోటీల్లో గెలుపొందిన విజేతలకు అతిథులచే బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్స్ సంఘం జిల్లా అధ్యక్షులు కె పద్మనాభం, కోశాధికారి ఇబ్రహీం, కె నైమునా, అనుపమ, సుందరి తదితరులు పాల్గొన్నారు. నేను ఇక్కడ పెన్షనర్స్ అసోసియేషన్లో ఒక మెంబర్గా ఉన్నాను. మరియు ఏపీ జేఏసీ ఉమెన్స్ వింగ్ కాకినాడ జిల్లాకి కో చైర్పర్సన్గా కూడా నేను ఉన్నాను. ఆంధ్ర రాష్ట్రం, కాకినాడ జిల్లా, ఆంధ్ర రాష్ట్రంలో కాకినాడ జిల్లాకి కో చైర్పర్సన్గా నేను ఉమెన్ వింగ్కి ఉన్నాను. మరియు ఈరోజు ఇక్కడ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటూ కృషి చేసిన మా యొక్క సోదరులందరికీ కూడా, అంటే ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, ట్రెజరర్ గారికి, మిగతా సభ్యులందరికీ కూడా నా యొక్క వందనాలు. మరియు ఇక్కడికి విచ్చేసిన మహిళలందరికీ కూడా శుభాభివందనము తెలుపుతూ నేను మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మా పెన్షనర్స్ అసోసియేషన్ మహిళలందరికీ కూడా ఆటల పోటీలు, తర్వాత డిబేటింగ్ కాంపిటీషన్స్, తర్వాత స్కిట్స్ అన్నీ చేసుకోవడానికి ఒక వేదికను ఏర్పాటు చేసిన మా ప్రెసిడెంట్ గారు పద్మనాభం గారు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. మహిళలు ఏ విషయంలోనూ వెనుకగా ఉంటారని, మహిళలే మహారాణులని చెప్పి నేను ప్రోత్సహిస్తూ వాళ్ళందరికీ కూడా ఈ రోజు అందరికీ శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. మా మహిళా దినోత్సవం సందర్భంగా మీరందరూ కూడా వచ్చి మాకు సపోర్ట్ చేసినందుకు మీకు ధన్యవాదాలు. మీ ఛానల్స్ అన్నిటికీ కూడా. రాష్ట్ర కో చైర్మన్ ఫర్ ది జేఏసీ వింగ్ వారి ఆధ్వర్యంలో ఈ ఆటల పోటీలు అయితే కానీ వారు ప్రత్యేకంగా ఈ లేడీస్ అందరికి కూడా గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. మరి ఈ సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన పెన్షనర్స్ మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు. అదేవిధంగా మన ఈ మహాశివరాత్రి సందర్భంగా వారికి కూడా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ, మరి మేము చేసేటువంటి కార్యక్రమంలో ఒక విడో పెన్షనర్కి ఈరోజు ఆవిడికి వచ్చిన సందర్భంగా మన సంఘం తరఫు నుంచి కూడా మన నరసరావు విశేష కృషి చేసినటువంటి ఆవిడ ఇక్కడ ఉన్నట్టుంది. ఆవిడ లేదు, ఏమండి నరసరావు, ఆవిడ ఈ పెన్షన్ పూర్తిగా అంటే ఎటువంటి పరిస్థితుల్లో ఆవిడ పెన్షన్స్ కూడా చెప్పడం జరిగింది. మరి మా సేవలన్నీ కూడా పెన్షనర్స్ కానీ లేదా ఫ్యామిలీ పెన్షనర్స్ కానీ అందరూ కూడా ఉపయోగించాలని కోరుకుంటూ మరొకసారి అంతర్జాతీయ మన మహిళా దినోత్సవం శుభాకాంక్షలు సెలవు తీసుకుంటాం.